హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు చాలా మంది నన్ను కింద మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. ఏంటంటే ఆ, ధ్యానంలో రకరకాల అనుభవాలు చెప్తున్నారు వాళ్ళు. కొంతమంది తుమ్ములు వస్తున్నాయని, కొంతమంది అసలు నాకు ధ్యానం జరుగుతుందా లేదా అని, కొంతమంది ఆలోచనలు ఆగట్లేదు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని, అదేవిధంగా కొంతమంది అసలు నాకు ధ్యానం జరుగుతుందా లేదా అని కొంతమంది, అలాగే ఆ, అసలు నేను శ్వాసను ఎక్కడ గమనించాలి నాకు తెలియట్లేదు అని, ఇలా రకరకాల డౌట్స్ అని రేజ్ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ డౌట్స్కి ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, వీడియో కొంచెం లెంత్ అయినా చూడండి, ఎందుకంటే ఆ, ఇందులో ప్రత్యేకించి నేను ధ్యాన అనుభవాల గురించి మనకి ఎన్ని రకాల ధ్యాన అనుభవాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొంచెం క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్గా ఇందులో ఇస్తాను. మీకు ఎటువంటి అనుభవం వచ్చినా మీకు హాయిగా ఆనందంగా ఆ, ధ్యానంలో మీరు ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళిపోవచ్చు. ఓకే, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియని ఏదైనా అనుభవం జరిగినప్పుడు మీరు కంగారు ఇచ్చి లేచిపోవడం ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి ఏమి లేకుండా హాయిగా ఆనందంగా కొన్ని బేసిక్స్ అనుభవాలు వస్తాయి మనకి ధ్యానంలో. అవి ఏంటి, ఎన్ని రకాలు ఏంటి అని మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఓకే, అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో మీకు పెట్టమని మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలో లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనకి ఈ ధ్యాన అనుభవాల్లో భాగంగా మనకి ముఖ్యంగా చెప్పాలంటే 7 రకాల అనుభవాలు జరుగుతాయి. మొత్తం 7 అనుభవాలు. ఈ అనుభవాలు ఒకటొకటి మనం డీటెయిల్గా తెలుసుకుంటూ బ్రీఫ్గా డీటెయిల్గా కూడా తెలుసుకుందాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి ఏంటంటే ఫస్ట్ అనుభవం తేలిగ్గా అవడం. శరీరం ఎప్పుడైతే మీరు శ్వాసను గమనించి విశ్వశక్తిని తీసుకుంటారో ఉన్నటువంటి మీ శరీరం తేలిగ్గా, అసలు మీ శరీరం ఉందో లేదో కూడా మీకు తెలియదు, లైట్ వెయిట్ అయిపోతుంది, బాడీ మొత్తం తేలిగ్గా అయిపోతుంది. అంటే ఒక తేలిక అంటే ఒక దూదిలాగా, అంటే ఒక పేపర్ లాగా లైట్ వెయిట్ అయిపోతుంది. దాని అర్థం ఏంటంటే అక్కడ మీరు స్థూల శరీరం లేదు, మీ సూక్ష్మ శరీరంతో మీరు ఉన్నట్టు లెక్క అనుభవం. ఓకే, ఎప్పుడైతే లైట్ వెయిట్ అయిపోతుంది మీ బాడీ, మీ శరీరం ఫిజికల్గా కంటికి కనిపించే మీ శరీరం కాదన్నది అర్థం అక్కడ. ఓకే, మీ సూక్ష్మ శరీరంతో మీరు ఉన్నట్టు అక్కడ. ఓకే, అప్పుడు లైట్ వెయిట్ అయిపోతుంది. మరి సూక్ష్మ శరీరం తేలిగ్గా ఉంటుంది కదా, సో అది ఫస్ట్ అనుభవం. రెండో అనుభవం వచ్చేసి ఏంటంటే బరువుగా అయిపోవడం. అంటే ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తారో, శ్వాసను గమనించినప్పుడు ఆలోచనలు ఆగిపోయి విశ్వశక్తి ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలోకి ఒక స్పాంజీ నూతులకు వేస్తే ఎట్లా ఉంటుంది, నీటిలో పడేస్తే బరువు అయిపోతుందా లేదు స్పాంజీ, అంతకుముందు తేలిగ్గా ఉంది. అలాగే మీ శరీరం ధ్యానం చేయకముందు నార్మల్గా ఉంటుంది. జస్ట్ మీరు ఒక 50 కేజీలు బరువు అనుకో, మీ శరీరం మామూలుగా 60 కేజీలు బరువు అనుకుందాం. అది కాస్త ఏమవుతుందంటే ఎప్పుడైతే శ్వాసను గమనించి ఆలోచనలు ఆగిపోతాయో అప్పుడు మీ యొక్క మైండ్ స్పాంజ్ కింద అయిపోయి విశ్వశక్తిని ఎక్కువగా తీసుకుని శరీరం బరువుగా అయిపోతుందన్నమాట. ఒక పెద్ద బండరాయిలాగా అయిపోతుంది. కొంతమంది తల బరువు అయిపోతుంది, కొంతమంది ఇక్కడ, లేదా కొంతమంది శరీరం మొత్తం అయిపోతుంది, కొంతమంది చేతులు అయిపోతుంది, కొంతమంది కాళ్ళుగా అయిపోతుంది. ఎక్కడ ఎలాగైనా అవ్వచ్చు బరువు అనే కాన్సెప్ట్లో. ఓకే, సో దాని అర్థం ఏంటంటే మీరు విశ్వశక్తిని బాగా తీసుకున్నారు అని, ధ్యానం బాగా కుదిరిందని మీకు అర్థం. ఓకే, ఒకవేళ మీరు కనుక ఆలోచనలు ఉన్నాయనుకో మీ మైండ్లో, ఒక పెద్ద రాయి తీసుకెళ్ళి నేను నీటిలో వేస్తే ఆ రాయి నీళ్ళు పీల్చుకోదు కదా, పీల్చుకుంటుందా? ఎలాగేసిన రాయి అలాగుండి నీళ్లు కాస్త ఇంకా పైకి వస్తాయి ఆ గ్యాప్కి. సో అలాగే మీ మైండ్లో కనుక ఆలోచనలు ఉంటే మీరు విశ్వశక్తిని తీసుకోలేదు, సో మీకు ధ్యానం కుదరదు. ఆలోచనతో ఫైటింగ్ చేస్తున్నట్టు ఉంటుంది మీకు. సో అక్కడ మీకు ధ్యానం, ఆలోచనలు ఉన్నాయంటే ఏంటి దాని అర్థం, మీకు ధ్యానం కుదరలేదని అర్థం, అంతే కదా. అందుకే ఆలోచన వస్తున్నప్పుడు శ్వాసను గమనించినప్పుడు అవి డైవర్ట్ అయిపోయి విశ్వశక్తి, మీ మైండ్ ఎంటీ అయ్యి విశ్వశక్తి మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఆలోచన వచ్చిందంటే మీరు శ్వాసను గమనించాలి. ఆలోచన రాలేదంటే మీ శరీరం బరువు అవడం కానీ తేలికవడం కానీ ఇట్లాంటి అనుభవాలు వస్తాయన్నమాట. సో మీరు ఆలోచన లేకుండా ఎంటీ మైండ్తో ఉండేలా మీరు చూసుకోవాలి. ఓకే, మీరు వీడియో చూస్తూ ఉండండి చివరి వరకు. ఈ ఆలోచన ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఎంటీ మైండ్ చేసుకోవాలని కూడా చెప్తాం. ఓకే, ఇది రెండో అనుభవం, శరీరం బరువు కావడం అనేది. ఓకే,
ఎందుకు బరువు అవుతుందంటే విశ్వసంతి ఎక్కువగా తీసుకున్నారు కాబట్టి. ఓకే. ఇక మూడవ అనుభవం రకరకాల కలర్స్ కనిపిస్తాయి. మూడో అనుభవం వచ్చేసి రంగులు. ఆ రంగులు మన ఇక్కడ చూస్తున్న ఎరుపు, రెడ్ ఈ కాకుండా ఇంకా విశ్వంలో చాలా ఉన్నాయి. ఓకే. ఎప్పుడు చూడలేని రకరకాల కలర్స్ మీకు కనిపించడం జరుగుతుంది. ఓకే. అవి మాటలో చెప్పి కాదు. ఓకే. అది అనుభవం చేస్తేనే మీకు తెలుస్తుంది. కాబట్టి ధ్యాన అనుభవాల్లో మూడోది రకరకాల కలర్స్ కనిపించడం. దాని అర్థం ఏంటంటే మీ థర్డ్ ఐ ఏదైతే ఉందో మూడవ కన్ను అంటున్నాం మనం, అంతర్ముఖం అంటున్నాం దాన్నే. ఈ ఈ మూడో కన్ను దగ్గర ఎవరికైతే కొంచెం యాక్టివేట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటుందో వాళ్ళకి రకరకాల కలర్స్ ఇవన్నీ కనిపించడం జరుగుతుంది. అంటే మీకు మూడో థర్డ్ ఐ ఉంది. ఆ థర్డ్ ఐ అందరికీ ఉంది. కాకపోతే మీరు ధ్యానం చేసి మైండ్ని ఖాళీ చేసి విశ్వాసానికి తీసుకుని దాన్ని కొంచెం ప్రాసెస్ ముందుకెళ్ళిందని అర్థం. మీరు అంటే అభివృద్ధిలోకి వచ్చారని అర్థం. అంటే మీకు థర్డ్ ఐ ఉంది, కొంచెం కలర్స్ కనిపించి ఇక్కడ కనుక కలర్స్ కనిపించు రకరకాల కలర్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయంటే కనుక మీకు థర్డ్ ఐ యాక్టివేషన్ అవుతుంది, ప్రాసెస్లో ఉందని అర్థం. ఇది మూడో అనుభవం. మరి నాలుగో అనుభవం ఏంటంటే మీకు శరీరంలో నిప్పులు స్టార్ట్ అవుతాయి. అది మీ చేతులు అవ్వచ్చు, వడతిప్పవచ్చు, లేదా కాళ్ళు వడతిప్పవచ్చు, లేదా వెన్నుముక్క కింద. ఓకే. మీ నడుము దగ్గర వెనకాల వెన్నుముక్క ఇలా పిండేస్తే ఎలా ఉంటుంది పట్టుకుని, అలాంటి ఇంకా మాటలో చెప్పలేవు, వర్ణించలేవు అన్ని నిప్పులు ఉంటాయి. అది ఎవరికి ఉంటాయంటే ఎవరైతే గత జన్మలో కొంచెం ఎక్కువగా కర్మలు ఎక్కువ ఉంటాయి, హెవీగా అంటే పాపాలు ఎక్కువ ఏ ఉంటాయో. ఓకే. ఎక్కువగా నాన్ వెజ్ తినడం వల్ల కానీ, లేకపోతే ఎక్కువగా మోజం చంపడం కానీ, లేదా వేరే వ్యక్తులను ఏమైనా ఇచ్చేయడం కానీ, గజ్జన కర్మలన్నీ కూడా ఆటోమేటిక్గా అది ఆ పాప కర్మలు ఎక్కువ ఉంటే కనుక అది ఆత్మ శుద్ధిగా లేదని అర్థం. దాని అర్థం ఎవరికైతే నిప్పులు బాగా ఉన్నాయో గజ్జనలో వాళ్ళ కర్మలు హెవీగా ఉన్నాయని అర్థం. పాపం ఎక్కువగా ఉందని అర్థం. పాపం సంచి ఎక్కువగా ఉందని అర్థం. వాళ్ళు ఏం చేయాలంటే కళ్ళు కూడా వాళ్ళు నేను ఒక 3 గంటలు నేను ధ్యానం చేస్తాను అని నిశ్చయించుకున్నప్పుడు ఆ 3 గంటలు కూర్చోవాలి. 3 గంటలు కూర్చున్న తర్వాత మధ్యలో నిప్పులు వస్తారని చెప్పేసి కళ్ళు తెరిచేస్తారనుకో, ఆటలో అవుట్ అయినట్టే. ఆ కర్మలు అక్కడే ఉంటాయి. నేను 5 గంటలు కూర్చున్నానని మీరు డిసైడ్ అయిపోయి నిశ్చయించుకొని 5 గంటలు ధ్యానంలో కూర్చోవాలి అనుకో, 5 గంటలు ఖచ్చితంగా కూర్చోవాల్సిందే, నిప్పులు వచ్చినా తట్టుకుని. ఓకే. మళ్ళీ కళ్ళు తెరిచేస్తే ఆ నిప్పులు ఆగిపోతాయి మళ్ళీ. ఓకే. ధ్యానం ఉండగానే ఉంటాయి మీకు. ధ్యానం అంటే ఏంటి, మీకు కాస్మిక్ ఎనర్జీ అక్కడికి వెళ్ళి క్లీన్ చేస్తుంది, శుద్ధి అవుతుంది. అప్పుడు మీకు నిప్పులు అవుతాయి. తట్టుకోలేని బాధలు కొంతమందికి వస్తాయి. ఓకే. కాబట్టి మీరు కనుక నిప్పులు వస్తారని చెప్పేసి ధ్యానం నుంచి బయటకు వచ్చేస్తే కనుక అవి పెద్ద పెద్ద దీర్ఘ వ్యాధుల కింద అయిపోయి తర్వాత మీరు పెద్ద పెద్ద రోగాలకి దారులు తీస్తాయి ఆ కర్మలు కాస్తారు. తర్వాత చాలా మంది జ్ఞానం విలువ తెలియక హాస్పిటల్ తిరిగి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ రోగాలు తగ్గవు. ఓకే. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు కర్మలు ధ్యానం ద్వారానే దగ్ధం అవుతాయని కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు కదా. ఆయన చెప్పినా కూడా మనం ఇంకా పారాయణాలు చేస్తూ పల్లకిలు మోస్తూ మనం ఇలా బిజీగా ఉంటాం తప్ప కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంట. ఓకే. అన్నీ ఉండాలి. ఓకే. నేను ఒకప్పుడు అన్ని పూజలు చేసి అన్ని ఓకే ఒకప్పుడు. అది అయిపోయింది స్కూల్. ధ్యానం వచ్చేస్తుందంటే మా స్కూల్ అయిపోయినట్టు లెక్క యాక్చువల్. ఓకే. ధ్యానం మీకు ధ్యానం అనే పదం మీకు వినపడి మీకు ఉందంటే మీరు ధ్యాన స్థితిలో ధ్యానం సరిగ్గా చేయకపోతే అటు ఉంటుంది. ఇంకా అక్కడ 2-3 తరగతి చదువుతూ ఉంటారు. ఓకే. ధ్యానం ఎవరైతే బాగా చేస్తారో ఒక్కోటి అన్ని కూడా మీకు తెలుస్తుంది ఏంటన్నది, నువ్వే దేవుడు అని తెలుస్తుంది. ఓకే. ఓకే. కృష్ణుడు ధ్యానం చేసి ఎవరు సాంఘీ మహర్షి దగ్గర మరి అయ్యాడు ఆయన యోగేశ్వరుడు అయ్యాడు ఆయన కూడా. ఓకే. ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మ దగ్గర అంజనాదేవి దగ్గర ధ్యానం చేసి 2 సంవత్సరాల ఏజ్లోంచే మరి ఆయన కూడా దేవుడే అయ్యాడు. రాముల వారు వశిష్ఠ మహాముని దగ్గర. ఓకే. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇట్లా. ఓకే. ఇలా అందరూ కూడా ధ్యానం చేసే వీళ్ళు ఆయన వాళ్ళు అన్నట్టు. ఓకే. ఓకే. మన జీసస్ చెప్పినా కూడా అదే. జీసస్ కొంచెం అథెంటిక్గా బుక్స్ చదివితే జీసస్ కూడా మన హిమాలయాల్లో మహాతార బాబాజీ గారి దగ్గర కూడా అక్కడ కొంచెం
ధ్యానం నేర్చుకుని తర్వాత ఇజ్రాయెల్ గోలోకి వెళ్ళి చేశారనేది కూడా మనకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి బుక్స్ ద్వారా. ఓకే, సో అక్కడ జీసస్ ధ్యానమే. ఓకే, ఆయన చెప్పింది ధ్యానమే. అలా మహమ్మద్ ప్రొఫెట్ తాబా గుహలోకి వెళ్ళి ఆయన కూడా అక్కడ 40 సంవత్సరాల చిల్లర వయసులో సౌదీ అరేబియా కంట్రీలో తాబా గుహలోకి వెళ్ళి ఆయన ధ్యానం చేస్తాడు. ఓకే, అందరూ ధ్యానం చేసి ఆయన మహమ్మద్ ప్రొఫెట్ మనకి. అంటే అదే ఖురాన్ మనకి ఈ ముస్లిమ్స్కి, అట్లాగే క్రిస్టియన్స్కి. ఓకే, అలాగా ధ్యానంలో వచ్చిన అనుభవాలే ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట మా గ్రంథాల రూపాలు అన్నది. ఓకే, కాబట్టి కాబట్టి ఆ ధ్యానంలో ఎటువంటి నొప్పులు వచ్చినా కూడా మీరు కనుక ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ధ్యానంలోనే ఉంటే, ఓకే, మీరు 5 గంటలకు చేయాలంటే 5 గంటలు చేయండి, 2 గంటలు చేస్తే 2 గంటలు, గంట చేయాలి గంట చేయండి. కానీ మీరు ఎంతసేపు చేయాలని అంతసేపు కళ్ళు తెరవకుండా ఉండండి. అది అలాగే క్లీనింగ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు శుద్ధి అయిపోతుంది. అప్పుడు మీకు నెక్స్ట్ అప్పుడే మీకు థర్డ్ ఐ యాక్టివేషన్ అవుతుంది. మీ కర్మ క్లియర్ అయిన తర్వాతే ఈ థర్డ్ ఐ, హాస్టల్ బాడీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మీకు బయటకు రావడం కానీ అన్ని చూడటం కానీ జరుగుతుంది. కొంతమందికి ఎటువంటి నొప్పులు ఉండవు. సింపుల్గా కూర్చున్న ఫస్ట్ సీటింగ్లోనే థర్డ్ ఐ యాక్టివేషన్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ జన్మ సాధన చేసి వచ్చిన వాడు మాట వెళ్ళాలి. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఒకరితో మనం కంపారిజన్ చేయకూడదు. మీ స్థితి అంటే మీరు చూసుకోవాలి. అతనికి వచ్చింది కదా నాకు రావట్లేదు కదా అంటే కాదు. మీ కర్మలు వేరు, ఆయన కర్మలు వేరు. ఆయన గత జన్మలు వేరు, మీ గత జన్మలు వేరు. ఓకే, చాలా మంది డౌట్ ఉంటాయి. వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోవాలనేంటి, నాకు పెళ్లి అయిపోయిన 2 పిల్లల కంటేని. ఓకే, ఇలా పక్కలతో కంపేర్ చేస్తాడు. ఆడ ఆల్రెడీ ఎంతో మంది గత జన్మలు ఎన్నో పెళ్ళిళ్ళు అయినాయి, ఎన్నో పిల్లలకి అన్నాడు, గత జన్మ చూసుకున్నాడు, ఈ పొట్టు లేట్గా చేసుకుంటాడు. ఓకే, ఇది ఎవరికైతే మూడో కన్ను నుండి అంటే అంతర్ముఖ ఈ స్థితిలో ఉంటారో గజ్జాలను చూసుకుని వాళ్ళ స్థితిలో అయ్యి వాళ్ళతో నువ్వు ఎలా కంపేర్ చేసుకుంటావు? నక్కకి నాగలోకానికి సంబంధించింది. ఓకే, కాబట్టి పక్కలతో కంపేర్ చేయడం వద్దు. నీ కథ ఏంటో నువ్వు చూసుకో. ఓకే, నీ కథ ఏంటి? నువ్వు గదిలోకి వెళ్ళి కథ ఏంటో నువ్వు ఒక 40 రోజులు అన్ని మానేసి మూసు కూర్చుంటే నీ కథ ఏంటో నీకు తెలుస్తుంది. అంతవరకు నువ్వు పక్కోళ్ళు వాళ్ళెట్ట వీళ్ళెట్ట అని టైం వేస్ట్ చేస్తావు. ఈలో పుణ్యకాల కాస్త గడిచిపోతుంది. తర్వాత నీ బతికేంటో నీకు తెలియదు. ఓకే, కాబట్టి దయచేసి ఎవరితో కంపేర్ చేయొద్దు. నీ పరిస్థితి ఏంటి, నీ కర్మలు ఏంటి, నీ కథ ఏంటి, నువ్వు 40 రోజులు కూర్చొని నీ కథ ఏంటో నువ్వు చూసుకో అంతే. ఓకే, ఇలా పక్కది ఎప్పుడు కంపేర్ చేయకూడదు. ఓకే, ఆడికి కొంతమంది డబ్బు మీద వ్యామోహం ఉంటుంది, కొంతమంది గజ్జంలో రకరకాల అన్నీ చూసేసి వచ్చుంటారు. ఓకే, కొంతమంది మూలధారం కూడా ఏంటంటే కష్టపడితేనే ఇది వస్తుంది, ఇచ్చేస్తాను అది వస్తుంది, రకరకాలుగా ఈ లెవెల్లో వీళ్ళు ఉంటారు మామూలుగా. ఆడ స్థితిగతి కరెక్టే, ఎవడో తప్పేం కాదు. కానీ పక్క వాళ్ళతో కంపారిజన్ చేయొద్దు. ఓకే, నీకు డబ్బు కోట్లు సంపాదించాలి ఉంది, సంపాదించు. ఓకే, నీకు ధ్యానం చేసుకో. ఎందుకంటే ధ్యానం చేస్తే ఆటోమేటిక్ అన్నీ వస్తాయి. ఓకే, ధ్యానం చేస్తే నీకు ఇల్లు వస్తుంది, వాకులు వస్తుంది, మంచి అందమైన భార్య వస్తుంది, నీకు ఏది కాదో వస్తుంది ధ్యానం చేస్తే. ఓకే, అది కూడా నీకు కోరుకుంటే ధ్యానం చేసిన తర్వాత నువ్వు అది నాకు కావాలంటే అది వస్తుంది నీకు అంతే. ఓకే, నీకు వద్దంటే అది రాదు. కాబట్టి మనం పక్క వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. నీ ఎనర్జీ లెవెల్స్ వేరు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వేరు. ఓకే, ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకోదు. ఓకే, పులిని చూస్తే నక్క వాతలెట్టుకున్నట్టు పులికి మచ్చలు ఉన్నాయంట, నాకు మచ్చలు లేవంటే చెప్పేసి వాతెట్టుకుందంట నక్క. అలా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మన పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకోకూడదు. వాళ్ళ జన్మ పరంపరలు వేరు, నీ జన్మ పరంపరలు వేరు. కాబట్టి ఒకరితో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ఓకే, వాళ్ళ స్థితి వేరు, వాళ్ళ లెవెల్స్ వేరు. ఓకే, ఈ పని ఏంటి, నీ కథ ఏంటి? ఓకే, అప్పుడు నీకు హాయిగా ధ్యానం కుదురుతుంది. ఓకే, ఆయన కావలేదు మాకేం చెప్తాడు అని ఇలా కొంతమంది ఉంటారు మామూలుగా. ఓకే, అదేంటంటే నీకు ఏం అర్థం అవుతుంది? నువ్వు 3వ తరగతిలో ఉన్నావు, నీకు యూనివర్సిటీ పాఠాలు ఎక్కడ అర్థం అవుతుంది? నక్కకి నాగలోకానికి సంబంధించింది. నువ్వు ఎంతో సాధన చేసి ఎంతో నువ్వు జీవితాన్ని పెడితే కానీ ధ్యాన సాధనలో నువ్వు ఆ లెవెల్కి వెళ్ళలేవు. ఓకే, నువ్వు ఇంకా ఆ లెవెల్లో లెక్కలేసుకుంటూ ఉంటే కనుక. కాబట్టి పక్క వాళ్ళది ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు. ఈ కథ ఏంటి, నీ పని ఏంటి, అంతవరకే. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు 4 అనుభవం ఈ ఒళ్ళన్నీ నొప్పులు అన్నాను కదా. ఓకే, పరిశుద్ధాత్మలు అయితే వాళ్ళకి ఏముండవు, డైరెక్ట్ కూర్చోగానే కొంతమందికి 3వ కన్ను యాక్టివేట్ అయిపోతుంది. ఎటువంటి నొప్పులు అలాంటివి ఏముండవు. ఓకే, ఇలాగ కొంతమందికి నొప్పులు ఉంటాయి, వాళ్ళు బలాయిస్తే అది థర్డ్ యాక్టివేషన్ అయిపోతుంది వాళ్ళకి. ఓపికగా మనం ఓపిక చేయాలి. అదే ఓకే, వాళ్ళకి
5 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, ఇట్లా. కానీ ఖచ్చితంగా అయ్యే తీరుతుంది. ఇది ఆఖరి జన్మ చేసుకుని వాళ్ళు సాధన పెంచుకుంటా ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఓకే. ముందు ఒక 40 రోజులు కూర్చుంటే వాళ్ళకి లెక్కలు తేలుతాయి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఏంటన్నది. అక్కడ దాన్ని బట్టి వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. నువ్వు అరగంట గంట ముచ్చట్లు పెడతానంటే ఇంకా మందులు మీకు కూర్చోవడం, కజ్జే పళ్ళు ఇచ్చుకోవడం తప్ప జీవితం ఇంకెందుకు పనిచేయలేదు. ఓకే. ఇది ఇవో బ్యాచ్. కాబట్టి ఎవరైతే త్రికట శుద్ధిగా ఇది ఆకర్షణ చేసుకోవాలి, ఓకే, హాయిగా ఆనందంగా ఉండాలి, చావు లేదు, చావు నుంచి బయటకు వచ్చేయాలి, ఓకే, నీకు నచ్చింది అన్నీ కూడా కష్టపడింది ఒళ్ళొంచి కష్టపడి అన్ని చేసుకున్నాను కాకుండా కూర్చునే మనం సాధించుకోవచ్చు. ఆ లెవెల్కి నువ్వు వెళ్ళాలంటే కనుక సాధన చేయాల్సింది. ఓకే. ఏదో దాన్ని నమ్ముకో, అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నీకు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ 4 అనుభవాన్ని మన ఆదిశంకరాచార్యులు తితీక్ష అన్నారు. ఎవరైతే ఎప్పుడు తట్టుకోలేని బాధలతో ఉంటారో, అయినా సరే వాళ్ళ ధ్యానంలోనే కళ్ళు తెరకుండా ఉంటారో, బరాయిస్తూ ఉంటారో, ఓర్చుకుంటూ ఉంటారో, దాన్ని తితీక్ష తితీక్ష అని ఆదిశంకరాచార్యులు అన్నారు. ఓకే. కాబట్టి మీకు బాధలు నొప్పులు వచ్చినప్పుడు అలా కళ్ళు మూసుకునే ఉండండి. ఓకే. మీకు ఈ బాధలు ఇవన్నీ అందుకే మీకు ఏం చెప్తున్నాడు, మీకు క్రిస్టల్స్ పిరమిడ్స్ ఉంటే మీకు తేలిగ్గా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్. మీరు పిరమిడ్ లేకుండా క్రిస్టల్ లేకుండా నేను ధ్యానం చేస్తానంటే ఓకే, గుడ్ నుంచి చేలో అన్నట్టే. ఎప్పుడు అవుతావు, ఎప్పుడు చేస్తారు, అవదు. ఓకే. అది నీకు ఆలోచన కుమ్మేస్తాయి కదా. నీకు పిరమిడ్ లేకపోయినా క్రిస్టల్ లేకపోయినా నీకు ఆలోచన కుమ్మేస్తుంది. నీకు నాటి మంట శుద్ధి ఎలా జరిగిపోతాయి అంటే అవదు. కాబట్టి ఎవరైతే త్రికట శుద్ధిగా ధ్యానం చేయాలన్న వాళ్ళు ఇంట్లో ఎప్పుడు కూడా క్రిస్టల్స్ పిరమిడ్స్ వేసుకోండి. ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడికక్కడ దొరుకుతున్నాయి. ఓకే. మీరు ఒక 2 feet పిరమిడ్ ఒకటి కొంచెం రా క్రిస్టల్స్ మీకు ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయి కానీ బుక్ చేసుకుని అవి చేసుకోండి. లేదా మీ ఊర్లో మీ దగ్గర ఉన్న ఎవరైనా ఉంటారు పిరమిడ్ మాస్టర్లు, వాళ్ళ దగ్గర కూడా అవైలబిలిటీగా ఉంటాయి. అవి లేకుండా మట్టికి మీరు ధ్యానం చేస్తానంటే అది నేను నేను ఢిల్లీ నడిచి వెళ్ళిపోతాను, ఓకే, నేను హైదరాబాద్ పర్యటకుంటూ వెళ్తానంటే మీ ఇష్టం అది. ఓకే. ఇక్కడ ఫ్లైట్ ఉంది ఉచితంగా తీసుకెళ్ళడానికి, మీరు ఎక్కుతారా నడిచి వెళ్ళి అక్కడికి వెళ్ళే వరకు మీ జీవితం అన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారో ఎంత కథ అయినా మీకు తెలియదు కదా. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని కానివ్వండి. ఓకే. పిరమిడ్ క్రిస్టల్స్ ఉంటే త్వరగా మీ యొక్క గమ్యాన్ని మీరు చేరిపోతారు. ఓకే. ఇక ఈ 4 అనుభవం నొప్పులు అని చెప్పాం కదా. ఓకే. అందరికి ఉండవు నొప్పులు, కొంతమందికి ఉంటాయి. ఎవరికైతే నాడిమని శుద్ధి లేని వాడు. ఓకే. గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఇలా కూర్చుంటే అలా ముడుకొని యాక్టివేట్ అయిపోతుంది. ఓకే. రకరకాల అనుభవాలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇదొక వర్గం. ఇక 5వ అనుభవానికి వచ్చేసి మీ హాస్టల్ బాడీ లోపల ఇలా గాల్లో తేలడం కానీ ఇలా తేలడం, ఇలాగా ఒక పెద్ద బెలూన్ వేసి నీటి అది గాలికి ఎలా ఊగుతారు కదా, అంత లైట్ వెయిట్గా అటు ఇటు మిక్సీ ఆన్ చేస్తే మిక్సీ ఎలా తిరుగుతుంది అలా గర్రమని తిరుగుతుంది ఒక అనుభవం. లేదా ఇటు అటు ఇటు ఇటు ఊగడం, లేదా ఇలా పైకి కిందకి తేలినట్టుగా ఉంటుంది. అంటే ఏంటి, ఈ 5వ అనుభవం మీ హాస్టల్ బాడీ బయటకు రావడానికి రెడీ అయిపోయింది, ఇంకా కొట్టుకోవడానికి రెడీగా ఉందన్నమాట. మీరు ఇక్కడ ఎనర్జీ పెంచితే అది బయటకు వచ్చేస్తుంది. ఓకే. అందుకే ఈ ఎనర్జీ సపోర్ట్స్ పిరమిడ్ క్రిస్టల్స్ ఇంటిని ఎప్పుడు కూడా మీరు చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా జానులతో గడపాలి. సమాధుల దగ్గర, యోగుల సమాధుల దగ్గర, పిరమిడ్ల దగ్గర, సముద్రం ఒడ్డున, అడవుల్లో టెంపుల్స్, పూర్వనాడు టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి, ఓకే, ఇలా మీరు ఎక్కువగా ఇలాగా ఉంటే మీకు ధ్యానం వాటితో ఉంటే మీకు తొందరగా యాక్టివేషన్ అయిపోతుంది ఇవన్నీ కూడా. ఓకే. లేదా మీరు ఇంట్లో కూర్చొని పిరమిడ్ వేసుకుని మీరు చేసుకోవాలి. ఓకే. ఇదొకటి. నెక్స్ట్ ఒక సీరియస్నెస్, ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. సీరియస్నెస్ ఉండి త్రికరణ శుద్ధిగా ఉంటే అవుతుంది. అంటే డిసైడ్ అయిపోవాలన్నమాట. మీరు సంకల్పం పెట్టుకోవాలి, నేను ఎలాగైనా చేసి తీరుతాను సక్రమంగా, నేను ఒట్టే చెప్తున్నానని మీరు ముందుగానే ప్రామిస్ చేసుకుని మీరు దాన్ని దిగిపోవాలి. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఏమైనా ఏం లేకపోయినా, అన్నం ఉన్నా లేకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా. ఓకే. ఈ సృష్టిలో ఏం జరిగినా నాకు అనవసరం, నేను ధ్యానం కూర్చుంటున్నాను ఇన్ని రోజులను డిసైడ్ అయిపోవాలి మీరు ఒక దీక్షలాగా. ఓకే. అప్పుడు మీకు లెక్కలన్నీ తేలుతాయి. అంతవరకు మీకు లెక్కలు తేలి. ఓకే.
కాబట్టి మీరు సీరియస్ అనేది తీయండి. అది 5 అనుభవం హాస్టల్ బాడీ రెడీ అవుతుంది అన్నమాట ఇంట. ఇంకా 7వ అనుభవం వచ్చేసి ఏంటంటే మీ హాస్టల్ బాడీ బయటకు వచ్చేసి హాస్టల్ ట్రావెల్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు, ఇక్కడికి సిగ్నల్ పెంచినప్పుడు. ఫోన్లో సిగ్నల్ అంటే వైఫై మరి బాగా రన్ అవుతుంది కదా యూట్యూబ్, లేకపోతే తిరుగుతూ ఉంటుంది. అలా ఫోన్లో మాట్లాడితే అవతలడికి వినపడదు, మనకి వినపడదు. ఓకే, గత్తరగా ఉన్నట్టు. సో సిగ్నల్ ఉంటే ఎంత హ్యాపీగా, ఎంత స్మూత్గా మన కాల్స్ గట్రా వెళ్ళి వస్తూ ఉంటాయో, యూట్యూబ్ ఎంత ఈజీగా రన్ అవుతుందో, సేమ్ అంతే మీ దగ్గర సిగ్నల్ ఉన్నప్పుడు టక్కుని ఆశపడి బయటికి వెళ్ళిపోయి వస్తుంది. మీరు ఎప్పుడు కావాలంటే ఎలా కావాలంటే మీ అనుమతి తీసుకుని మీరు వెళ్ళవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఓకే, అక్కడ ఏంటి సరైన వాటికే అంటే తప్పదు. ఇదేదో దాన్ని బట్టి నేను పక్క ఇంట్లోకి దూరతానంటే కాదు. ఓకే, దానికి తగ్గ ఎనర్జీ అంతా లాస్ అయ్యి మీకు దెబ్బడుతుంది. ఓకే, కానీ మనం ఏది చేయకూడదు, సరైనవే మనం చేయాలి. ఓకే, అవసరం కానివే. ఓకే, ప్రతిదానికి మనం హాస్టల్ ట్రావెల్ ఉందని చెప్పేసి మీ ఎనర్జీని పాడు చేసుకున్నారు మళ్ళీ మీరు మొదటికి వస్తారు. ఓకే, కాబట్టి మీ దగ్గర ఉంచుకోండి. ఓకే, ఇదొక అనుభవం. ఓకే, ఏది 6వది హాస్టల్ ట్రావెల్ చేయటం అన్నమాట. మొత్తం బాడీ మీ సోషల్ బయటకు వచ్చేస్తుంది, హాయిగా చేయొచ్చు. ఓకే, మీరు ఎక్కడికి వెళ్తాడు వెళ్ళిపోతుంది. ఎక్కడ కొండల్లో దూరొచ్చు, కోనల్లో దూరొచ్చు, బస్సులో దూరొచ్చు, ట్రాక్లో దూరొచ్చు, మీ ఇష్టమే. ఇంకా మీ బిల్డింగ్లో దూరొచ్చు, దానికి అదుపు ఏం లేదు, వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తే అలా వెళ్ళిపోవచ్చు. ఆ ల్యాప్టాప్ ఉందా, ల్యాప్టాప్లో దూరొచ్చు. మీ బీరువా ఉందా, బీరువాలో దూరొచ్చు, ఇష్టం. ఓకే, అలా మీ హాస్టల్కి రాలితే మీరు ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది 6వ అనుభవం. మరి 7వ అనుభవం ఏంటంటే కూర్చొని జస్ట్ మీ థర్డ్ ఐ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా 100కి 100% అది ఓపెన్ అయిపోద్ది 7వ అనుభవం. అప్పుడు మీరు కూర్చొని జలపాతాలు, డిస్కవరీ ఛానల్ జంతువులు, రకరకాల లోకాలు, నాగలోకాలు వచ్చి వేరేనే పేర్లు పెట్టుకోండి. అసలు మీరు ఇంకా అన్నీ ఇంకా ఇక్కడి నుంచి అన్ని చూసుకోవచ్చు మీరు ఇంకా. ఓకే, మన టీవీ ఎలా చూస్తాం అలాగే మీరు కళ్ళు మూసిన వెంటనే మీకు మన టీవీ ఆన్ చేస్తే ముందు ఎలా బరబర వస్తుంది, అది 3వ అనుభవంలో అలా వస్తుంది. మన టీవీ ఆన్ చేస్తే కొంచెం చుక్కల కింద కలర్స్ వస్తాయి కదా, అది 3వ అనుభవంలో థర్డ్ యాక్టివేట్ అయ్యే ముందు ఎలా జరుగుతుంది. కానీ ఇక్కడ 7వ అనుభవం లాస్ట్ అనుభవం ఇది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఛానల్ చూస్తారు మీరు. డిస్కవరీ ఛానల్ చూస్తారా, లేకపోతే నాగలోకాలు వెళ్తారా, లేకపోతే ఎక్కడికి వెళ్తారో, యోగులు ఇష్టమే. ఇంకా పైన చాలా ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి అన్ని చూసుకోవచ్చు. మీరు ఒక సినిమా చూస్తున్నట్టు కనిపిస్తుంది. 7వ అనుభవం అంటే థర్డ్తో మీకు పర్ఫెక్ట్గా 100% యాక్టివేట్ అయిందని లెక్క 7వ అనుభవం. ఓకే, ఇప్పుడు నేను 7 అనుభవాలు చెప్పాను కదా, ఈ 7 అనుభవాలకు కూడా మీరు సిస్టమేటిక్గా ధ్యానాన్ని పక్క ధ్యానంలో కూర్చుని సీరియస్గా. ఓకే, చెప్పాను కదా దానికి టైం కేటాయించాలి. అన్నం ఇలా పెడితే అలా ఉడికిపోదు కదా, ఉడకదు కదా, దానికి టైం ఇవ్వాలి. అలాగే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు దానికి టైం ఇవ్వాలి, లోపల ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. ఓకే, మా ఆయన గారు కాల్ చేశాడు, లేకపోతే మా ఆవిడ గారు కాల్ చేశారు, మా పిల్లలు, అది ఇది, నా ఉద్యోగం, నాది. ఒక 40 రోజులే దీన్ని కేటాయించండి ఫస్ట్. తర్వాత అన్నీ ఉంటాయి కానీ అంటించుకోరమాట. ఇప్పుడు ఈ 40 రోజులు చేసి మీరు యాక్టివేట్ చేసుకోలేదు అనుకో థర్డ్ అన్నీ ఉంటాయి, అన్నిటితో అంటించుకుంటారు, బంధాలు చిక్కుంటారు, ఎవడైనా పోతే ఏడుతూ ఉంటారు. ఓకే, ఈ ఏడు పని గోల్ ఉండదు అన్నమాట. ఆడు ఎక్కడ ఉన్నామని చూసుకోవచ్చు, ఆడు ఎప్పుడు వెళ్ళిపోతాడో ఇక్కడ నుంచి చూడొచ్చు మనం. చూసుకొచ్చి ఆడు చెప్తా కొంచెం ధ్యానం చేసుకుని ప్రచారం చేసుకోమ్మా, కొంచెం ఇది ఇంకా కొంచెం ఈ భూమి మీద నీకు అవకాశం ఉంటుంది అని మనం చెప్పడం ఉంటుంది ఎప్పుడు మన దగ్గర సిగ్నల్ ఉన్నప్పుడు. ఓకే, సో కాబట్టి అంత హ్యాపీయే కదా. థర్డ్ అన్ని ఒక స్థితిలో ఉన్నారనుకో అని చేసి అంత హ్యాపీ. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మంచి పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటారు ఆటోమేటిక్గా. ఓకే, అన్ని బెనిఫిట్సే. ధ్యానంలో ఏదో నష్టాలు ఉండవు, అన్ని లాభాలే. 1 కోటి కాదు, 100 కోట్లు కాదు, అట్లా అంతే లేదు. ఎన్ని కోట్లు అన్ని లాభాలు ఉన్నాయి, అన్ని కోట్ల లాభాలు ఉన్నాయి ధ్యానంలో. నష్టం ఒకటి ఉంది ధ్యానంలో. కాబట్టి ధ్యానానికి ఒక 40 రోజులు కేటాయించండి ఫస్ట్.
ఇన్ని సంవత్సరాలు టైం వేస్ట్ చేశారు కదా రకరకాల చెత్త చెదరాలతో. కాబట్టి మనకి పర్మనెంట్ కదా. ఇప్పుడు మీరు ఎన్నాళ్ళు చేసింది ఏం పర్మనెంట్ కాదు కదా. ఇల్లు ఉంది, స్కూల్ పడుతుంది, మనుషులు ఉన్నారు, ఎవరు వస్తుంటారు, ఎవరు వెళ్తూ ఉంటారు. ఓకే, అలా ఉండని చెప్పి పళ్ళు గెలుస్తారు. వాళ్ళు ఏం చెప్పు, అలా లేనప్పుడు నన్ను వదిలేపి ఎక్కడ అమెరికాలో ఉన్నాడని ఏడుస్తారు, లేకపోతే ఇంకెక్కడ ఉన్నాడని ఏడుస్తారు. ఓకే, అంటించుకోరు పట్ట అందరూ ఉంటారు, బంధుత్వాలు అన్ని అటాచ్మెంట్లు ఉన్నట్టు ఉంటారు. కానీ కళ్ళు మూసినట్టు డిటాచ్ అయిపోతారు. ఎప్పుడు మీ సోల్తో మీకు కనెక్ట్ అయినప్పుడు, మీ సోల్తో మీరు కనెక్ట్ అవ్వనంత సేపు ఎన్ని దుఃఖాలే మీకు. ఓకే, మీ బిల్డింగ్ ఉంది, అది కూలిపోతుంది. మీరు అపార్ట్మెంట్ 100 కట్టారు, ఆ 100 మీరు తిరగడానికి టైం ఉండదు, ఎప్పుడు కూలిపోతాయో మీకు తెలియదు. అన్ని కూలిపోయాయి. కార్ ఉంది, పాడైపోతుంది, ల్యాప్టాప్ అన్నీ పాడైపోయాయి. ఏ చూసే అన్ని కూడా భూమిలో కలిసిపోయాయి అన్నీ కూడాను. ఓకే, మీరు అవి కాదు చేయవలసింది, పంచిభూతాలని ఏదైతే ఉన్నాయో పంచిభూతాలలో మీ కంట్రోల్ మీరు కాదు. మీరు పంచిభూతాల్లో మీ ఎనర్జీ సిస్టాన్ని మీరు పెంచుకుని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గొయ్యి తీసి పైన కప్పెట్టేస్తారు, కానీ అటు బతికే ఉంటాడు లోపల. ఎందుకు? పంచభూతాలు వసూలు చేసుకున్నారంటారు చూసారా. ఓకే, వాళ్ళకి ఏం అవ్వదు, వాళ్ళు ఎలాగైనా ఉంటారు. ఓకే, గొయ్యి తీసి పైన కప్పెట్టేసినా కూడా వాళ్ళు ధ్యాన స్థితిలో హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు గోతులు ఉంటే. ఆ 10 రోజుల తర్వాత ఏమైనా బయటకు వస్తారు. ఓకే, అది మీరు ధ్యానం లేదనుకో, నార్మల్గా కొడితే ఎండ పోతారు. కాబట్టి అది ఉండాలన్నమాట, ఆ కాన్సెప్ట్ ఉండాలి. ఓకే, మీరు మైండ్ కంట్రోల్లో ఉండడం కాదు, మీరు చెప్పినట్టు మైండ్ కంట్రోల్లోకి రావాలి. మైండ్ మీకు బానిసగా ఉండాలి. ఓకే, అలాగే ఈ పంచిభూతాలు అన్నీ కూడా మీరు ఏకమైపోవాలి, పంచిభూతాలతో ఏకమైపోవాలన్నమాట. ఓకే, అప్పుడు మీకు హాయిగా ఆనందం, అసలైన పరమానందం అక్కడ ఉండాలి. ఓకే, అన్నీ ఉండాలి. డబ్బులు, భార్యలు, షాపింగ్ తీసుకెళ్ళడాలు, సినిమా షికార్లు, కార్లు, ఎంజాయ్మెంట్ ఉండాలి. కళ్ళు మూసినట్టే చేయబోవాలంటే అక్కడ ఆడు నిజమైన ధ్యానం, ఐ మీన్ యోగి. ఓకే, వాళ్ళే నిజమైన యోగులు. ఓకే, దేన్ని పట్టించుకోవడం, ఒకటి సంపాదిస్తున్నాడని పట్టించుకోవడం, ఒకటి సంపాదించట్లేదని పట్టించుకోవడం. తినేదో తిన చూసుకుంటాడు అంతే. తన లగ్జరీ లైఫ్ తను చూసుకుంటాడు. కళ్ళు మూసిన లగ్జరీ ఉండదు, ఏ గాడి గుడ్డు ఉండదు అక్కడ. ఓకే, తెలుసు అన్ని ఇక్కడ భూమి మామత అర్పించేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఈ శరీరాన్ని వదిలేదు తెలుసు. మన ఆత్మ పదార్థంతో ఉండాలి ఎప్పుడు కూడా. అది మీ ఆత్మదర్శనం మీరు చేసుకున్నారనుకో, కళ్ళు తెరిస్తే అన్నీ ఉంటాయి, కళ్ళు మూసేస్తే హాయిగా ఉంటారు అనమాట. ఓకే, అది మీరు మీ ఆత్మతో కనెక్ట్ అవ్వలేదనుకో, మీ ఎడుతూనే ఉంటారు ప్రతిదానికి. అవి ఉన్నంతసేపే ఉంటాయి. డబ్బు ఉంటే ఓకే పళ్ళు గెలుస్తారు, డబ్బులు అయితే ఏడుస్తారు. ఇల్లు ఆకలి ఉంటే హాయిగా ఉంటారు, అవి లేకపోతే ఏడుస్తారు. ఎవరు ఏదన్నారు ఏడుస్తారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లని ఏడుస్తారు, పట్టించుకున్నాడని ఏడుతారు, పట్టించుకోవాలని ఏడుతారు. అంటే చివరికి ఏడుపుతూనే ఉంటారు మీరు. కాబట్టి ఇవన్నిట్లో మీరు బయటికి రావాలంటే కనుక ముందు ధ్యాన సాధన చేసుకుని వచ్చేయండి. ఓకే, కళ్ళు, చెవులు, నోరు, ఈ 3 కట్టేస్తే కళ్ళు, చెవులు, నోరు, ఈ 3 కంట్రోల్లో ఉంటే తిండి మీకు ఎంత అవసరం ఉంటే అంతే తినండి. ఆలోచనలు ఎక్కువ ఉన్నవాళ్ళు లిమిట్గా తినండి. రోజుకి 5 సార్లు టచింగ్ చేయండి ధ్యానాన్ని, 5 సార్లు ఉండేలా చూసుకోండి. అప్పుడు మీకు ఈ 3 కంట్రోల్ చేయండి. అవసరం ఉంటేనే మాట్లాడండి, ఎక్కువ మౌనంగా ఉండండి, ధ్యానం బాగుంది. ఓకే, చాలా మందికి ధ్యానం ఎక్కడ ముక్కు దగ్గర గమనించాలని అడిగాను. వాళ్ళు ఏంటంటే పొట్ట దగ్గర గమనించుకోవడం కావాలి. పొట్ట పైకి మీరు గాలి పీల్చుకున్నానికి లోపలికి పొట్ట కుదరదు, పైకి బయటకు వస్తుంది పొట్ట. లోపలికి గాలి వెళ్ళినప్పుడు పొట్ట బయటకు వస్తుంది కదా, అలా మీ పొట్ట దగ్గర చూసుకొని మీకు తెలియకపోతే, లేదా ముక్కు దగ్గర వేడిగా తగులుతుంది, అంతే సింపుల్. ఓకే, ఆలోచనలు వస్తామని మీరు దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. ఎవడో చుట్టూ వచ్చాడు, ఎవడో తెలియనోడు వచ్చాడు గేటు దగ్గరికి, అటు ఎల్లవయ్యని పంపిస్తాం నాకు తెలియనోడిని. అలాగే మీకు ఆలోచనలు వచ్చినప్పుడు నాకు సంబంధం లేదు, మీరు ఎవరో నాకు తెలియదని అన్నట్టుగా మీరు శ్వాసను గమనించండి, అది వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదు ఇంకా. ఓకే, నెగిటివ్ ఆలోచన వస్తే దాని ఆపోజిట్లో పాజిటివ్ ఆలోచన ఆలోచించండి. ఆలోచనలు సరైన ఆలోచనలు ఆలోచించండి. ఓకే, మీకు గమనిస్తాం ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, సరికానివే సరికానివి. ఓకే, అందుకే త్రికట శుద్ధి ఉండడానికి ఆలోచన తగ్గిపోతాయి. అంటే లోపల ఏముందో బయట అదే మాట్లాడాలి, మీరు అదే పని చేయాలి, అప్పుడు మీకు ఆలోచనలు తగ్గిపోతాయి. నిజాయితీగా ఉంటాయి, నిజాయితీగా లేనప్పుడు ఆలోచనలు కుమ్మేస్తూ ఉంటాయి. కాబట్టి నిజాయితీగా ఉండాలంటే మీరు ధ్యాన సాధన పెంచండి, మీలో చెత్త ఉన్న ఆలోచనలన్నీ బయటకు వెళ్ళిపోతాం.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి మరి కొత్త వీడియోతో మళ్ళీ వద్దాం. ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అందరికీ ఇది ఉపయోగపడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.